వెల్కమ్ టు స్పెక్ట్రమ్ ఐఏఎస్ అకాడమీ. రాబోయేటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్స్ గురించి కొన్ని సూచనలు స్పెక్ట్రమ్ ఐఏఎస్ అకాడమీ తరఫున మైసెల్ఫ్ అంటే బైరా శివపోతురాజు కొన్ని ఇండికేషన్స్ మీకు నేను తెలియజేస్తాను. వాటిని ఫాలో అయినట్లయితే ఎవరు ఏ యొక్క కోర్సును ప్రిపేర్ అవ్వాలనేటువంటిది మనకు అవగాహన వస్తుంది. మనకి గ్రూప్ 1, గ్రూప్ 2 రెండు నోటిఫికేషన్స్ సిద్ధంగా ఉన్నాయి. వాటిలో ఏంటంటే గ్రూప్ 1 ఎవరు ప్రిపేర్ కావాలి, గ్రూప్ 2 ఎవరు ప్రిపేర్ కావాలి. సహజంగా కూడా మనకి ప్రతి సంవత్సరం కూడా గ్రాడ్యుయేట్స్ మనకి కళాశాల నుంచి యూనివర్సిటీస్ నుంచి బయటకు వస్తూ ఉంటారు. వాళ్ళకి ఎటువంటి అవగాహన ఉండదు. అటువంటి వారు మొట్టమొదటిసారిగా గ్రూప్ 2ని అటెంప్ట్ చేస్తే బాగుంటుంది. గ్రూప్ 2 కోర్స్ కోచింగ్ తీసుకోవడం వల్ల కానీ లేదా సొంతంగా అధ్యయనం చేయడం వల్ల కానీ దానిలో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ఏంటి అని మనం తెలుసుకుంటే ఆటోమేటిక్గా అది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్తో ఉంటుంది కాబట్టి ఈజీగా ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్కి అనుకూలంగా ఉంటుంది అనేది నా అభిప్రాయం. మరి గ్రూప్ 1 సర్వీసెస్ మనం పరిశీలించినట్లయితే గ్రూప్ 1 సర్వీసెస్ అనేది అది మల్టిపుల్ చాయిసెస్లో ఉంటుంది మరియు కన్వెన్షనల్ టైప్ అంటే ఎస్ఐ టైప్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ టైప్లో కూడా ఉంటుంది, ఫిలిమ్స్ మెయిన్స్. అదే గ్రూప్ 2 అయితే ఫిలిమ్స్ మెయిన్స్ రెండు కూడా ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. మరి ఒకేసారి గ్రూప్ 1 తీసుకుంటే ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్కి కొంచెం ఇబ్బంది ఉండేటువంటి అవకాశం ఉంది. ప్రాథమికంగా గ్రూప్ 2లో ఉన్నటువంటి అన్ని పేపర్లని ఆబ్జెక్టివ్ టైప్లో మనం చదివినట్లయితే దాని మీద ఒక సమగ్రమైనటువంటి అవగాహన మనకు వస్తుంది. ఆ తర్వాత గ్రూప్ 1లోకి ఎంటర్ అయినట్లయితే ఇటు గ్రూప్ 2ని అటు గ్రూప్ 1 రెండింటిని కూడా మనం క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. నేను చెప్పేటువంటి సూచన ఏమిటయ్యా అంటే సాధ్యమైనంత వరకు ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా మొట్టమొదటిసారిగా గ్రూప్ 2కి అప్లై చేసి గ్రూప్ 2 ప్రిపరేషన్లో ఉంటే ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి, ఏపీపీఎస్సీలో ఉండేటువంటి సబ్జెక్ట్స్ ఏంటి, ఏపీపీఎస్సీలో ఉండేటువంటి జనరల్ స్టడీస్ యొక్క వెయిటేజ్ ఎంత, ఈ జనరల్ స్టడీస్లో ఏ అంశాలు ఉంటాయి, వాటిని ఎలా ప్రిపేర్ కావాలి అనేటువంటిది మనకు ఒక అవగాహనకు వస్తుంది. ఆ తర్వాత ఏంటంటే ఇప్పటి నోటిఫికేషన్ కాకపోయినా కానీ ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్కి నెక్స్ట్ నోటిఫికేషన్కి గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వడానికి ఎక్కువ అవకాశం మనకి ఈ గ్రూప్ 2 అనేటువంటి ఫౌండేషన్ ద్వారా వస్తుంది. నేను చెప్పేది ఏంటంటే విద్యార్థులు గ్రూప్ 2కి గ్రూప్ 1కి ఉన్నటువంటి భేదాన్ని మొట్టమొదటిసారిగా గుర్తించాలి. మరి గ్రూప్ 1 ఎవరు ప్రిపేర్ కావాలి? గ్రూప్ అంటే ఆల్రెడీ 2-3 సార్లు గ్రూప్ 2 రాసిన వాళ్ళు, 2-3 సార్లు గ్రూప్ 1 రాసిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకంటే పోటీ పరీక్షలు అనేవి ఒక 6 నెలలు, ఒక సంవత్సర కాలంలో ఇవాళ మనం సాధన చేస్తే ఉద్యోగాలు అనేవి రావటం లేదు. ఎక్కువ కాలం అంటే 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, అవసరమైతే 4 సంవత్సరాలు కూడా ఈ యొక్క ప్రయాణంలో ఉన్నట్లయితే డెఫినెట్గా కూడా జాబ్ వస్తూ ఉంది. ఈ మధ్య వచ్చినటువంటి ఇంటర్వ్యూస్ మనం పరిశీలించినట్లయితే చాలామంది కూడా ఏంటంటే లాంగ్ పీరియడ్ జర్నీ చేసిన వాళ్ళు. సో అటువంటి వాళ్ళు మళ్ళీ ఎక్కడ తప్పులు జరిగినాయి, మళ్ళీ మనం ఎలా రెక్టిఫై చేసుకోవాలి, ఎనాలిసిస్తో ప్రతి అంశాన్ని అబ్జర్వ్ చేయటం, క్రియేటివ్గా ఆన్సర్ రాయటం, ఇటువంటి అప్రోచ్ గ్రూప్ 1కి కావాలి. ఇది గ్రూప్ 2లో ఉన్నటువంటి జనరల్ స్టడీస్ మొత్తం నేర్చుకున్న తర్వాత ఇటువంటి అవగాహన అనేది వస్తుంది. విద్యార్థులు ఏంటంటే గ్రూప్ 2కి గ్రూప్ 1కి ఉన్నటువంటి భేదాన్ని గుర్తించి మీకు ఏది అడాప్టబుల్గా ఉంటే దాన్ని అప్లై చేసుకోండి. అంటే నేను గ్రూప్ 2 అప్లై చేసి గ్రూప్ 1 అప్లై చేయొద్దని అంటలేదు, రెండు అప్లై చేయండి, 2 అటెంప్ట్స్ ఇవ్వండి. కానీ మీకు ఏంటంటే ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ మాత్రం గ్రూప్ 2 మీద దృష్టి పెట్టినట్లయితే ఏదో ఉద్యోగాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.